హాయ్ అండి, నమస్తే. నేను ఈరోజు చేయబోయే రెసిపీ చికెన్ బిర్యానీ చేయబోతున్నానండి. అయితే చికెన్ బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే, కానీ చేయడమే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు నీసు వాసన, పచ్చి వాసన కూడా అనిపిస్తుంది. ముక్కలు నార్మల్గా మసాలా కలిపేసి దమ్ పెట్టినట్టయితే, కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసేవచ్చు. బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు. దానికోసం అర కేజీ చికెన్లో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ కారము, సాల్టు, పసుపు ముక్కలు వేయించడానికి మాత్రమే, బిర్యానీకి కాదు. అయితే బాగా కలిపేసుకున్న తర్వాత హీట్ ఆయిల్లో వేసేసి ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకున్న తర్వాత బాగా చిన్న మంట మీద వేయించుకోవాలి. మంట పెద్దది పెట్టేసి వేయించినట్టయితే ముక్క పైన మాడిపోయి లోపల వరకు ఉడకదు. అందుకోసమని చిన్న మంట మీద ముక్క లోపల వరకు ఉడికేలాగా వేయించుకోవాలి. చికెన్ ముక్కలు మొత్తం వేసేసి ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలండి. ఇలా మొత్తం ముక్కలు చికెన్ మొత్తం వేగిన తర్వాత చూడండి, వీడియోలో కనిపించిన విధంగా వేయించుకోవాలి. మరి ఎక్కువ వేగిపోయినట్టు కాకుండా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ముక్కలు వేయించేసుకున్న తర్వాత పక్కన గిన్నెలో అయితే తీసేసుకోవాలి. ముక్కలన్నీ ఇలా పక్కన తీసేసుకున్న తర్వాత అయితే బిర్యానీకి కావలసిన మసాలాలన్నీ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను కారం, 1 స్పూను సాల్టు, 1 స్పూను అల్లం వెల్లుల్లి, 1/2 కప్పు పెరుగు, వేయించుకున్న ఆనియన్స్ ముక్కలు, అదే చికెన్ ముక్కలో వేయించుకున్న నూనె వేసి బాగా కలిపేసుకోవాలి. అయితే ఇది ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా పెరుగు ఎక్కువ, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసి కలుపుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుందండి ముక్కలకి. చికెన్ వేయించుకున్న నూనెను కూడా ఇలా మీరు ఏ బాండీలో అయితే బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బాండీలో కొద్దిగా నూనె వేసుకొని 70% ఉడికించుకున్న బిర్యానీ రైసు కిందన లైట్గా వేసుకోవాలండి. అదే చికెన్ కింద మాడిపోకుండా ఒక గుప్పెడు 2 గుప్పిళ్ళు రైస్ వేసేసుకున్న తర్వాత ముందే కలిపెట్టిన ఈ మసాలా కలుపుకున్న మసాలాను కూడా ఇందులో వేసేసుకోవాలి. అయితే ఒకే దగ్గర ఎక్కువ ఉండుండలు కాకుండా మొత్తం పరుచుకోవాలండి. పరుచుకున్న తర్వాత అయితే బిర్యానీ రైసు పైన వేసేసుకోవాలి. ఒక్కొక్కరు అయితే 2 లేయర్లు వేస్తారు. నేను అలా కాదు, ఉడికించుకున్న రైస్ మొత్తం వేసేసుకుంటున్నాను. నేనైతే అర కేజీ చికెన్కి అర కేజీ రైస్ తీసుకున్నానండి. పైన 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడరు, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 1/2 టీ స్పూన్ కాకపోయినా చిటికెడైనా వేసుకోండి. ధనియాల పొడి కూడా చిటికెడు వేసుకొని మొత్తం జల్లేసుకున్న తర్వాత ఒక సగం బద్ద నిమ్మబద్ద కూడా పిండేసుకోవాలి. రసము వేయించుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. 1 స్పూను నెయ్యి, తర్వాత రైస్ ఉడికించుకున్న నీళ్ళు ఉంటాయి కదండి, అవి కూడా 2 స్పూన్లు ఉంటాయి, అవి కూడా వేసేసుకుంటున్నాను. రైసు ఉడికించినప్పుడు ఉంచుకున్న నీళ్ళు ఉంటాయి కదా, అవి పైన పెట్టి వేడిగా ఉంటాయి కాబట్టి పైన పెట్టి దాని మీద ఆవిరిపోకుండా ఇలా 10 నిమిషాలు నార్మల్ లాగా, తర్వాత 10 నిమిషాలు మీడియంలో పెట్టి ఉడికించుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది దమ్ పెట్టుకుంటేనే. చాలా చాలా ఈజీ అండి. నేను ఫస్ట్ అయితే అసలు బిర్యానీ మసాలా కలిపి పచ్చి చికెన్లోని మసాలా కలిపి చేసేటప్పుడు అయితే అస్సలు బాగా కుదిరేది కాదు. 4-5 సార్లు కుదరలేదు, ఇంకా వదిలేసాను, ఇది అయ్యే పని కాదని. తర్వాత ఒకసారి ఇలా ట్రై చేశాను, చికెన్ని వేపి ట్రై చేశాను బిర్యానీ చేయడము. అప్పటి నుంచి చాలా చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి చేసి చూడండి, ట్రై చేయండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.